హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రామ్ స్వాతి వ్లాగ్స్. నేను ఈ వీడియోలో అయితే నాగాలాండ్ కల్చర్ అండ్ ట్రైబల్ డాన్సెస్ అయితే చూపించబోతున్నాను. ఇక్కడ నాగాలాండ్లో మేము దిమాపూర్లో ఉంటున్నాం కదా. నాగాలాండ్ క్యాపిటల్ కోహిమాకి అయితే మేము ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కోహిమాలో డిసెంబర్ 1 నుంచి 10 వరకు ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ హార్న్బిల్ అనమాట జరుగుతుంది. వాళ్ళకి హార్న్బిలే బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట. ఇంకా మేము దానికోసం అయితే క్యాంట్ ఏరియా నుంచి మాకు అక్కడ కోహిమాకి ఒక 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. దానికోసం సివిల్ బస్సులు అయితే బుక్ చేశారనమాట. పర్ హెడ్ 550 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6:15కి అయితే బస్సులు వచ్చేసాయి. మేము ఇంత బస్సులు అయితే ఎక్కేసాం అనమాట. ఇంకా అందరు ఫ్యామిలీస్ బస్సులు ఎక్కిపోయి అందరం 6:30కి అయితే అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. మేము కోహిమా రీచ్ అవ్వడానికైతే 9:30 అయిందనమాట. ఇంకా బస్సులో ఎంత చలేసిందంటే ఎర్లీ మార్నింగ్ కదా, ఎండ వస్తున్నా కూడా చలి గాలి అనమాట. చుట్టుపక్కల అంతా కొండలు, ఘాట్ ఏరియా అనమాట. మొత్తం మనం తిరుపతి కొండ ఎక్కితే ఎలా వంపులు మెలికలు ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట. బస్సులో ఎంతమందికి అయితే వామిటింగ్ ఫీల్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం వామిటింగ్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అందుకని నేను ట్యాబ్లెట్ వేసేసి చక్కగా కళ్ళు మూసుకొని అయితే పడుకుండిపోయాను. ఇంకా మేము ఇంట్లోనే ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళామన్నమాట. 1 డే అంతా అవుతుంది కదా అనేసి మేము ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం టమాటా రైస్ అండ్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసి తీసుకెళ్ళానమాట. కొన్ని స్నాక్స్ కూడా పట్టుకున్నాం. బస్సులో తినొచ్చు, అక్కడ కూడా తినొచ్చు అనేసి. ఎందుకంటే అక్కడ మనకి నచ్చే ఫుడ్ అయితే దొరకదు అనేసి ఇది వరకు వెళ్ళిన వాళ్ళు చెప్తే విన్నామన్నమాట. దానికోసం మేము ముందుగానే ప్లాన్డ్గా అన్నీ అయితే పట్టుకొని వెళ్ళాం. పిల్లలతో వెళ్తున్నాం కదా, కొన్ని ఐటమ్స్ అయితే ఉండాలి అనేసి ఇంక మేము అక్కడికైతే రీచ్ అయిపోయాం. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. కోహిమా అన్నది నాగాలాండ్ ఒక క్యాపిటల్. ఇక్కడ ఒక ఆడిటోరియం అనేసి ఒక స్పేస్లా ఉంది పెద్దది, చుట్టూ కొండ, మధ్యలో స్పేస్ ఉందన్నమాట. అక్కడైతే ఈ ట్రైబల్ డ్యాన్స్ వాళ్ళు ఈ 10 days వాళ్ళ కల్చరల్ డ్రెస్ వేసుకొని వాళ్ళు ఏవైతే ఉపయోగించి డ్యాన్స్ చేయగలుగుతారో అలా కొన్ని మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ ఇలా కొన్ని ట్రైబల్ డాన్సెస్ అయితే చూపించారు. ఇక్కడ మేము ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్ మేమే తీసుకోవాలన్నమాట. ఇంకా దానికైతే పర్ హెడ్ 150 అయితే తీసుకున్నారు. 150 తీసుకొని మన హ్యాండ్కి ఒక బ్యాండ్ అయితే వేసారనమాట, హార్న్బిల్ ఫెస్టివల్ అనేసి. ఇక్కడ చూస్తున్నారా చుట్టూ కొండలు, ఎంత బాగా మంచు కప్పు కనిపిస్తున్నాయి. చాలా బాగా అనిపించింది. ఇంకా కొన్ని గైడ్లైన్స్ అంటే అక్కడ మ్యాప్ ఏరియా అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేసి కొన్ని గైడ్లైన్స్ బుక్స్ కూడా ఇచ్చారనమాట. అంటే టికెట్కి 1 బుక్ అన్నీ ఇచ్చారు. ఇంకా అవైతే నేను చూపిస్తున్నాను చూడండి. ఇట్లా అవన్నీ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఎవరి ఫ్యామిలీ వాళ్ళు బస్ నుంచి దిగిపోయి ఎవరి ఫ్యామిలీ వాళ్ళు టికెట్స్ తీసుకొని సపరేట్గా ఇండివిజువల్గా వాళ్ళకి నచ్చిన ప్లేసెస్ వాళ్ళు చూడడానికి లోపలికైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా మేము కూడా అలాగే బస్లోనే మేము లంచ్ బ్రేక్ఫాస్ట్ 2 కలిపి బ్రంచ్ లాగా తినేసామన్నమాట 9:30కే. ఇంక ఇక్కడైతే ఆర్గానిక్ ఫుడ్ అనమాట. అది ఆర్గానిక్ ఫుడ్స్, వాళ్ళు తినే ఫుడ్ ఐటమ్స్, వాళ్ళు పండించేవి న్యాచురల్గా వాళ్ళు పండించే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాళ్ళు తయారు చేసుకునే కొన్ని పిండి వంటలు అలాంటివన్నీ ఇక్కడ వాళ్ళు అమ్ముతున్నారనమాట. మేము అవన్నీ చూస్తున్నాం. కాస్ట్లీ అయితే చాలా ప్రైజెస్ ఉన్నాయండి. మేమైతే ఏం తీసుకోలేదు కానీ చూసామన్నమాట. అంటే చక్కగా అప్పుడే కోసి చెట్టు నుండి తెచ్చినంత ఫ్రెష్గా ఉన్నాయి. కొన్ని హోమ్ మేడ్ హనీ, హోమ్ మేడ్ కాఫీ పౌడర్స్, అలాగే హోమ్ మేడ్ అనేసి కొంచెం వైన్ కూడా ఇక్కడ మన కళ్ళ ముందే వైన్ కూడా తయారు చేసి కూడా ఇస్తున్నారనమాట. ఆ ఏరియాలోకి లేడీస్ అయితే వెళ్ళలేదు మేమైతే. ఇంకా ఇదంతా ఒక స్టేడియం లాగా ఉంది. ఈ స్టేడియంలో అందరం కూర్చోడానికి మంచిగా సిట్టింగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు అంటే కొన్ని గ్రూప్స్ అంటాను, అవి గ్రూప్స్ అని చెప్పి అంటున్నారు. అంటే కొన్ని ట్రైబల్ గ్రూప్స్, ఆ గ్రూప్స్ వాళ్ళందరూ ఒకే కాస్ట్యూమ్స్ వేసుకొని ఒక గ్యాంగ్ లాగా ఒక దగ్గర అయితే కూర్చున్నారనమాట. వీళ్ళందరూ అలాగే కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ అలా వాళ్ళ గ్రూప్ వైజ్గా వాళ్ళకి ఉండే కాస్ట్యూమ్స్ వేసుకొని అయితే కూర్చొని ఉన్నారనమాట. మేము కూడా వాళ్ళతో పాటు కలిపి ఆడియన్స్ కూడా మేము ఎవరైతే పే చేసి లోపలికి వచ్చి కూర్చున్నాం వాళ్ళందరం కూడా కూర్చొని ఇదొక 1 hour జరిగిందనమాట వాళ్ళ కల్చరల్ డ్యాన్సెస్. 1 hour అయితే మేము చూడడానికి ముందుగానే వెళ్ళి కూర్చున్నాం అనమాట.
ఇంకా దీనికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎప్పుడైనా కూడా ఆర్మీ పర్సన్స్ మీరు చూడండి, ఏ ప్లేస్కి వెళ్తే అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ చూడాలి. మళ్ళీ లైఫ్లో ఒక్కసారైనా మనం అక్కడికి వెళ్తామో వెళ్ళలేమో, వెళ్ళగలిగే అవకాశం వస్తుందో రాదో అని చెప్పేసి మ్యాక్సిమం వెళ్ళే వాళ్ళంతా కూడా చుట్టుపక్కల ఉండే ఏరియాస్ కవర్ చేయాలని అనుకుంటారు. అలాగే మేము కూడా ఇది లాస్ట్ అనమాట. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మేము వెళ్ళలేకపోయాము హెల్త్ ఇష్యూస్ వల్ల. ఇంకా ఈ ఇయర్ అయితే ఇదే లాస్ట్, మాకు పోస్టింగ్ కూడా వచ్చేస్తుంది, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము ట్రాన్స్ఫర్ అయ్యి అనేసి. ఇంకా ఇదే లాస్ట్ చాయిస్, మనమైతే వెళ్ళాలి పక్కగా అని నేనైతే మా హస్బెండ్కి చెప్పాను. ఇంకా ఆయన సరే నువ్వు చెప్పేది వినవు కదా అనేసి అంటే, ఇంకా మేము కూడా బస్సులో మా నేమ్ అయితే ఇచ్చేసి ఇంక బస్సులో తీసుకొని వచ్చామన్నమాట. లాస్ట్ డే అది కూడా డిసెంబర్ 9th మేము బయలుదేరాం. 10th ఉంది కానీ మేము 9th వచ్చాము. 1 day ట్రిప్ అనమాట. అంటే ఇప్పుడు మేము అక్కడ 6:15 బయలుదేరాము, 9:30కి వచ్చేసామని చెప్పాను కదండి. ఇక్కడ ఒక 2 hours జర్నీ అనమాట. ఇక్కడైతే డ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది చూడండి, స్టార్ట్ అయిపోయిందనమాట. వాళ్ళు చేసే చిన్న చిన్న మూమెంట్సే కానీ చాలా కష్టమైన మూమెంట్స్లా అనిపిస్తున్నాయి చూడండి. వాళ్ళ కింద స్టిక్స్ మధ్యన ఎలా వెళ్తున్నారు. ఇలా ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అయితే ఇచ్చారనమాట. చిన్న చిన్న మూమెంట్సే కానీ చాలా కష్టమేమో. వాళ్ళు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసి ఉంటారు. వాళ్ళ డ్యాన్స్ కన్నా వాళ్ళ మేకప్, వాళ్ళ డ్రెస్సింగ్కే టైం ఎక్కువ తీసుకుంటుంది అనేసి అయితే నేను ఫీల్ అయ్యాను అనమాట. ఇంకా చాలా చలి పుడుతుంది. వాళ్ళు బట్టలు కూడా కొంతమంది అయితే షర్ట్స్ కూడా వేసుకోలేదు. వాళ్ళకి ఎంత చలి పెట్టి ఉండిద్దో ఏమో కానీ వాళ్ళకి అలవాటు అయి ఉండిద్ది. ఎవ్రీ ఇయర్ చేయాలి, అలాగే రెగ్యులర్గా 10 days చేయాలి కాబట్టి వాళ్ళకి అది అలవాటు అయ్యే ఉండిద్ది. ఇది అంతా మేము చూసిన తర్వాత మాకేమనిపించిందంటే, అంత వావ్ అనేలా లేదు కానీ డెఫినెట్గా ఒకసారి అయితే అక్కడ దగ్గరలో పోస్టింగ్ వెళ్ళే వాళ్ళైతే ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. ఇంకా దగ్గరలోనే అక్కడ మ్యూజియం ఉంటే కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట. ఇదేంటంటే దాన్ని ఏమంటారో తెలీదు, ఎందుకు చేస్తున్నారో తెలీదు. ఇక్కడ మాకు తెలుగు గ్యాంగ్ అయితే పరిచయం, అంటే మేమందరం తెలుగు వాళ్ళందరం ఒకేసారి వెళ్ళాలి అని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నాము. కానీ ఎవరు యూనిట్లో వాళ్ళకైతే పర్మిషన్స్ దొరకలేదు. అందుకని మేము మా యూనిట్ వాళ్ళతో వెళ్ళాల్సి వచ్చింది. వీళ్ళందరూ ఒక బస్ అయితే బుక్ చేసుకొని వచ్చారు, తెలుగు వాళ్ళందరూ కలిపి. ఇంక మేమందరం అక్కడ మీట్ అయ్యామన్నమాట. చాలా టైం తర్వాత, ఆఫ్టర్ 11 తర్వాత మేము వాళ్ళు కలుసుకున్నాము. అందరూ ఇక్కడ ఎందుకు కొడుతున్నారో ఏంటో తెలీదు, అలా కొట్టి అయితే సౌండ్స్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ నుంచి కొండ మీదకి నడుస్తూ ఉన్నాం. కింద ఎక్కడో ఆడిటోరియం, దాన్ని ఏమంటారు, ఆడిటోరియంలా ఉంది కదండి. అక్కడ నుంచి పైకి కొండ ఎక్కుతుంటే చాలా కాళ్ళు నొప్పులు అయితే వచ్చాయి. కానీ ఇంకేముంటుంది అనుకుంటూ పైకి ఎక్కాము. పైకి వెళ్తే ఏమీ లేదు, జస్ట్ పైనుంచి ఆ వ్యూ చూడడానికే నడుచుకుంటూ అందరూ వెళ్తున్నారు అంత కొండ ఎక్కి. ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఎవరు వాళ్ళు తెచ్చుకున్న స్నాక్స్ అయితే తింటున్నారు. ఆ వ్యూ పాయింట్లో కొన్ని పిక్స్ అయితే దిగాము అందరం ఫ్యామిలీ వైజ్. కొన్ని పిక్స్ దిగి చాలా ఎంజాయ్ చేసాము. ఎప్పటి నుంచి అంటే ఈ తెలుగు వాళ్ళు మా గ్యాంగ్ అంతా అక్కడ మీట్ అయిన తర్వాత అందరం కలిసి మస్తు ఎంజాయ్ చేసాము. ఓవరాల్గా ఈ ట్రిప్ మొత్తంలో నాకు నచ్చిన పార్టే అదే అనమాట. ఎందుకంటే మేము లోపల ఉండేటప్పుడు జెంట్స్కి టైమే దొరకదు, వీళ్ళు మాకు ఇచ్చే టైం కూడా కొంచెమే అనమాట. అందరూ అనుకుంటారు ఆర్మీ ఫ్యామిలీస్ ఒక దగ్గర, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక దగ్గర ఉన్నారంటే ఇంకేంటి వీళ్ళు హ్యాపీగా ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు కదా, మంచిగా టైం స్పెండ్ చేస్తుంటారు అనేసి అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఇంటి దగ్గర అస్సలు ఉండరండి, తినడానికే ఇంటికి వస్తారు. ఇంక మిగతాదంతా డ్యూటీ అని చెప్పి అక్కడే ఉంటారనమాట. ఇంకా లాస్ట్లో
టైం స్పెండ్ చేయడానికి ఒకటి రోజు దొరికింది అనిపించింది. ఇంకా అందరం ఎంజాయ్ చేసాము. ఇంకా ఇక్కడ ట్రైబల్ వాళ్ళతో ఒక పిక్ అయితే దిగాము. తర్వాత అక్కడ ఉన్న హోమ్ మేడ్ వీళ్ళు ఇక్కడ మ్యాక్సిమం అస్సాం అండ్ నాగాల్యాండ్ వాళ్ళు బ్యాంబూస్తో ఎక్కువ ఐటమ్స్ చేస్తూ ఉంటారనమాట. బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా, ఏమంటారు మన సైడ్ ఏమంటారు, వెదురు కర్రలు అంటారు కదా, వాటితో అన్నమాట ఎక్కువ వాళ్ళు చెక్క వస్తువులు తయారు చేస్తారు. చూడండి, గ్లాసులు కానివ్వండి, బౌల్స్, అలాంటివన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఏది చెయ్యి వేసినా కూడా 1000 అబోవ్, 1000 రూపాయలే ఏదైనా, దానికన్నా ఎక్కువే కానీ తక్కువకి ఏది లేదు. ఈ బళ్ళు అయితే ఒక్కొక్కటి 1000, లేదంటే ఒక్కొక్కటి 1500 అలా చెప్తున్నారు. ఎంత రేట్లు చెప్తున్నారంటే అసలు చాలా కాస్ట్లీ కొన్ని ఐటమ్స్. ఇలాంటి వర్త్ తీసుకోవచ్చు, కానీ కొన్ని ఇంకా కొంచెం చాలా రేట్లు చెప్తూ ఉన్నారు. మేమైతే ఏం తీసుకోలేము. మా అమ్మాయికి ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న హెడ్సెట్ ఒక్కటే తీసుకున్నాము. అదే హెడ్కి పెట్టుకొని మ్యూజిక్ చేస్తున్నారు కదా, అదనమాట, వింటర్లో వేసుకొని అది ఒక్కటే తీసుకున్నాము. ఇంకా ఇవైతే మట్టి కుండలు, దానికి బ్లాక్ కలర్స్ వేసి అయితే అమ్ముతున్నారు. ఈ ఫ్లవర్ చూస్తున్నారు కదా, ఈ ఒక్క ఫ్లవర్ 350 చెప్పాడండి. ఒక్కటే సేమ్ ఉలెన్తో అది అల్లింది, దాన్ని 350 చెప్పారు. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇక్కడ మీరేం కొనేది లేదు, వాడు ఇచ్చేది లేదు, పదండి వెళ్ళిపోదామంటే ఇంకా రిటర్న్ మేము వచ్చేసాము. తెలుగు వాళ్ళు అయితే వాళ్ళ బస్ ఎక్కారు, మేము వచ్చేసి మా బస్ ఎక్కిపోయాము. ఎక్కిపోయిన పిల్ల బాగా అలిసిపోయింది. మా అమ్మాయి ఇంకా పడుకుండిపోయింది. ఆ పక్కన ఉన్న అబ్బాయి వాళ్ళ క్లాస్మేటే అనమాట. మేము అందరం కలిసి వెళ్ళాం కదా, వాళ్ళిద్దరైతే స్లీప్ వేసేసారు. మేము అక్కడ 4:30కి బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి 7 అయిపోయిందనమాట. ఇంకా చాలా అలసిపోయాము. ఇంటికి వచ్చి కూడా ఇంకా వెంటనే టిఫిన్ చేసేసి పడుకుండిపోయామన్నమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.